హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏమంటే పేపర్ బ్యాగ్ అయితే మొన్నైతే కొలతలు చెప్పించినాను కదా. కొలతలు కాకుండా ఈరోజు బ్యాగ్ ఎట్లా మడత పెట్టాలి, ఎట్లా మనము మడత పెట్టుకోవాలి, ఎట్లా మడత పెడితే బాగొస్తుంది అనేసి నేను ఈరోజు అయితే మీకు చెప్తాను. దానికంటే ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ చేయండి. చూడండి, ముందైతే మనం వేసుకున్న మ్యాథ్స్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ మ్యాథ్స్ పక్కన పెట్టుకొని మనము వెడల్పు కొలతలు ఎంత తీసుకున్నాము, అలానే నిలువు కొలత ఎంత తీసుకున్నాం అనేసి పేపర్ అయితే కట్ చేసి తీసుకోవాలి. పేపర్ అయితే నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే చార్ట్ తీసుకున్నాను. ఇంకా షాప్లో పోయేసి ఇలాంటి చార్ట్ అయితే తెచ్చుకున్నాను. 23 తీసుకున్నాం మనం వెడల్పు. 23 అయితే నేను కొలత పెట్టేసి అయితే చూడండి స్కేల్లో కొలత పెట్టుకుంటాను. 23 పొడుగు అయితే మనం ఎంత తీసుకున్నామో అంత అయితే మనం పొడుగు వెడల్పు ఇలా పేపర్ అయితే తీసుకునేయాలి పక్కకైతే. చూడండి, నేను మొన్న చెప్పినాను కదా, అదే సేమ్ కొలత అనమాట. వెడల్పు అయితే 23, పొడుగు అయితే 8.5. దీనైతే తీసి పక్కన పెట్టుకునేసేయాలి. చూడండి, ఇట్లా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మ్యాథ్స్ అయితే ఇప్పుడు పక్కలోనే ఉంది కదా, దాన్ని చూసి ఫస్ట్ అయితే ఇలా 1 ఇంచ్ మీరైతే ఫస్ట్ వెడల్పు తీసుకోవాలి. వెడల్పు తీసుకుంటే బాగా వస్తుంది మీకు. చూసుకోండి, ఫస్ట్ చూడండి 1 ఇంచ్ ఖర్చు, తర్వాత 3 ఇంచీలు అడుగు భాగము, తర్వాత 8 ఇంచులు వెడల్పు. వెడల్పు కొలతలే తీసుకుంటాను నేను ఫస్ట్. చూడండి, ఫస్ట్ 1 ఇంచ్ తీసుకున్న, తర్వాత 3 ఇంచీలు, తర్వాత ఏమో 8, మళ్ళీ 3 ఇంచీలు, తర్వాత 8 వస్తుంది అనమాట. ఫస్ట్ ఒకటి వస్తుంది ఖర్చు, ఆ లాస్ట్లో అయినా ఈ లాస్ట్లో అయినా ఎక్కడైనా రావచ్చు. తర్వాత అడుగు వెడల్పు, మళ్ళీ అడుగు వెడల్పు అలా వస్తుంది అనమాట. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని అయితే చూసుకుంటాను, కరెక్ట్గా అయితే ఉంది అనేసి. ఇంకా చూడండి, ఒకటి ఫస్ట్, తర్వాత వెడల్పు, తర్వాత అడుగు, మళ్ళీ వెడల్పు, మళ్ళీ అడుగు అనమాట. ఈ లాస్ట్లో అడుగు వచ్చింది, ఆ లాస్ట్లో ఖర్చు వచ్చింది. ఇప్పుడు నిలువు కొలతలు తీసుకోవాలి. నిలువు కొలతలు అంటే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అంటే మడత పెట్టేదానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే అడుగు భాగం తీసుకునేయాలన్నమాట. 1.5 ఇది. ఈ లాస్ట్లో అడుగు భాగం కింద సైడ్ తీసుకోవాలి. పైన సైడ్ అయితే మడత కోసం అనేసి 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అది తీసుకోవాలి. కరెక్ట్గా స్కేల్ పెట్టుకోవాలి, లేదంటే కొలతలు మిస్ అయిందంటే బ్యాగ్ మడతలో తెలిసిపోతుంది, మడతలో సరిగా రాదు. మీరు కావాలంటే వేరే న్యూస్ పేపర్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, అదే నోట్బుక్ పేపర్లో చేయొచ్చు. మ్యాథ్స్ మారుతుంది అంటే కొలతలు అవన్నీ మారుతాయి. కొలతలు మారినా కానీ మీకు కొలతలు ఒకటే మారుతుంది. ఇంకా బ్యాగ్ అంతా ఇలానే సేమ్ ఇలానే చేసుకోవాల్సి ఉంటుంది. అడుగు భాగం అనమాట ఇది. చూడండి, 1.5 ఒక సైడ్ తీసుకున్నాను. అంటే అడుగులో సగం అన్నాం కదా, పొడుగులో అడుగులో సగం అంటే ఇదే. అంటే మనం 3 ఇంచులు తీసుకున్నాం అడుగు అనేసి, దాంట్లో సగం అనమాట. పైన కింద 1 ఇంచ్, కింద అయితే 1.5 ఇంచ్ తీసుకున్నాను. చూడండి, ఇట్లా తీసుకొని ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఇలా మడత పెట్టుకునేసేయాలి. అంటే మనం గీసిన లైన్లంతా ఇలా మడత పెట్టి బాగా ఇట్లా గీసుకునేయాలన్నమాట. నెయిల్స్ అయితే పెంచుకుంటే బాగుంటుంది. చూడండి, నేను ఎక్కడెక్కడైతే లైన్స్ వేసుకున్నానో ఇది మొత్తం ఇలా అయితే మడత పెట్టేసుకోవాలి. ఇలానే నీట్గా నిదానంగా మడత పెట్టుకోవాలి. పెద్ద స్కేల్ ఉండాలి. నాది మెటీరియల్ అంతా ఎక్కడెక్కడో ఉంది, వెతకాలి. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు నాకు ఏది దొరకలేదు కాబట్టి నేనైతే ఇలా చేసి చూపిస్తాను. ఇది టోన్స్ అతికిచ్చేదనమాట. ఈ టోన్స్ అతికిచ్చే గమ్ము నా దగ్గర ఉండేది. ఫెవికాల్ వేసుకోవాలి మీరు. ఫెవికాల్ దొరుకుతుంది కదా, ఫెవిక్విక్ అండి, ఫెవికాల్ కాదు, ఫెవిక్విక్. అది వేసుకున్నా బాగుంటుంది, ఫెవికాల్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇది స్టోన్స్ అతికిచ్చేదానికి బ్లౌజులకు నేను తెచ్చిపెట్టుకున్నాను, అదే వాడేస్తూ ఉన్నాను. అది మీరు 1/2 kg అట్లా ఫెవికాల్ తెచ్చిపెట్టుకుంటే ఇంకా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. చూడండి, ఇలా నీట్గా అతికిచ్చేయాలి. ఆ లాస్ట్ ఈ లాస్ట్ 1 ఇంచ్ ఉంది కదా, దాన్ని అయితే ఇలా అతికిచ్చేసినాను. చూడండి, నీట్గా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము ఇప్పుడైతే చూడండి, ఫస్ట్ కంఠం కూడా మడుచుకోవచ్చు, అడుగైనా మడుచుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏమంటే అడుగు భాగంలో 1.5 పెట్టుకున్నాం కదా, ఆ తర్వాత ఆ 1.5 నుంచి తర్వాతకి 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అది మడత కోసమే ఉంటుంది, ఖర్చులోనే అంటే బ్యాగ్లోనే ఉంటుంది, కాకపోతే అది మడత కోసమే పనికొస్తుంది. అడుగు మడసాలంటే 1 ఇంచ్ మనం తీసుకోవాలి. అదైతే నేను మీకు మ్యాథ్స్లో కూడా చెప్పలేదు, ఇక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు తీసుకుంటాను చూడండి, ఎందుకంటే అడుగు మడత పెట్టాలంటే 1 ఇంచ్ మనకు అవసరం అవుతుంది, అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, సైడ్లో ఇలా పెట్టుకొని ఇట్లా నీట్గా 2 సైడ్లని ఇలా పట్టుకొని మధ్యలోకి అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇది అడుగు భాగం అన్నాం కదా, సైడ్లోకి వస్తుంది అది. చూడండి, ఇలా తీసుకోవాలి, నీట్గా పట్టుకోవాలి.
సమానంగా పట్టుకుంటే చూడండి ఇలా పట్టుకొని ఇలా లోతుగా అయితే లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇలా అయితే మడత పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు కావాలంటే మధ్యలో ఒక లైన్ వేసుకొని కూడా అట్లానే కూడా చేసుకోవచ్చు. కానీ ఇది కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఏదన్నా కొంచెం హెచ్చు తక్కువ ఉన్నా కానీ సరిపోదు. ఇప్పుడు చూడండి నాకు మడత మడిచేటప్పుడు ఐడియా వచ్చింది. అవును 1 ఇంచ్ చూడండి 1 ఇంచ్ ఇక్కడికి 1 ఇంచ్ ఇట్లా పెట్టుకోవాలనమాట. ముందుగానే అంటే మనము కొలతలు పెట్టుకున్నాం కదా! అప్పుడే పెట్టుకోవాలి 1 ఇంచ్ ఇది. మడత కోసం 1 ఇంచ్ అనమాట. నేరుగా ఇట్లా లైన్ వేసేసి ఇంకా దీని ఒక మడత బాగా నీట్‌గా మడిచేసి మడత మడిస్తే ఇంకా దీంట్లోనే బ్యాగ్‌లోనే ఉంటది. కానీ ఇది మడత కోసం అనేసి చూడండి 1 ½ ఇంచ్ పెట్టుకున్నాం కదా! అడుగు భాగం అనేసి దానికి పైన 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాతేమో ఇట్లా మడత పెట్టుకోవాలి నీట్‌గా అటు సైడ్, ఇటు సైడ్ మడుచుకోవాలి. కానీ ముందుగానే పెట్టుకుంటే ఇంకా నీట్‌గా వస్తదండి. నేనైతే ఇది నాకు మర్చిపోయినాను. మీరైతే మర్చిపోకుండా ఇదైతే ఈ 1 ఇంచ్ అయితే తీసుకొని మడత పెట్టుకుంటే ఇంకా నీట్‌గా అయితే వస్తది. ఇంకా ఇలా తీసుకున్నాం కదా! ఈ బ్యాగులన్నీ దేనికి పనికొస్తాయంటే కేజీలు తీస్తారండి. ప్లాస్టిక్ ఆవుల కడుపుల్లో నుంచి. అదే విధంగా మనకు ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ప్లాస్టిక్ ఎక్కువగా వాడడం వల్ల ప్రతి దానికి ప్లాస్టిక్ కవర్‌లొస్తాయి కదా! అందుకనేసి చూడండి ఇలా ఇట్లా గుంతలాగా వస్తది కదా! దాన్నయితే వెనక్కి ఇలా లత్తాలనమాట. చూడండి అదే వచ్చేస్తది. షేపులో అయితే మనం ఇలా పట్టుకొని ఇట్లా చేస్తే అదే వచ్చేస్తది. వేలుతో ఇలా అంటే ముందుకలా. అది ఊడిపోతా ఉంది గమ్మేసిండేది. అందుకనేసి మీరు నీట్‌గా అయితే గమ్ము ఫెవికాలేస్తే బాగా అతుక్కుంటది. సరిగా అతకడం లేదు కదా! చూడండి ఇలా అయితే ముందుకు లొత్తాలనమాట దీన్ని. నీట్‌గా పట్టుకొని షేపులు ఇట్లొచ్చేలాగా ఇలా చూసుకోవాలి. ఆల్రెడీ అన్ని మడతలుంటాయి. ఇది మాత్రమే చూడండి ఆల్రెడీ మనం ఇది మడిచిండేదే. అడుగు భాగం అన్నాం కదా! అది. ఇలా అయితే అతికిచ్చేయాలి అంతే. దీనికిప్పుడు గమ్మేసుకునేదైతే నేర్పిస్తాను చూడండి. చూడండి ఈ అంచుల్లోకేసుకోవాలి. అలా వేసుకొని నీట్‌గా ఇలా వేసుకోవాలి. కొంచెమే సరిపోతది. ఎక్కువేం పట్టదు. ఇది గూడా అంతే. ఆ పక్క సైడ్‌లో అంచుల్లోకేసుకోవాలి. ఈ గమ్ము అతకడం లేదు. లూజొచ్చేస్తా ఉంది. కాబట్టి మీకు చూపిచ్చేదాని కోసం ఇలా ఏస్తున్నాను. ఇలా ఏసుకున్నాం కదా! ఇలా అతికిచ్చేయాలనమాట. అంచుల్లో గూడా కొంచెం ఏసుకోవాలి. నేనైతే ఏసుకోలేదు. ఇప్పుడు చూడండి ఇట్లా బాగా అతికిచ్చేసేయాలి. బాగా అంటే అతుక్కునేస్తది అదే. కాకపోతే ఇది నైస్‌గా ఉంది కదా! అందుకనేసి ఇట్లా ఉంది. చూడండి వచ్చేసింది. ఇప్పుడు మనం కంఠము 1 ఇంచ్ వదులుకున్నాం కదా! అంటే మడత కోసం ఖర్చు అనేసి, ఈ ఖర్చయితే లోపలికి మడత పెట్టి వదిలేసేయాలి. మడత పెట్టి ఇలా వదిలేస్తే నీట్‌గా అయితే బ్యాగ్ అయితే అయిపోయిందనమాట. చూడండి ఇలా బ్యాగ్ రెడీ అయిపోయింది కదా! మనం ఇంతే కాదు ఇంత చిన్న బ్యాగే కాదు మనకి ఎంత పెద్ద బ్యాగ్ అయినా చేసుకోవచ్చు. మన కొలతలు మాత్రం మారుతాయి అంతే. చూడండి మనం ఈ బ్యాగ్‌కైతే కొలతలు పెట్టుకున్నాం. సేమ్ చూడండి ఈ బ్యాగ్‌కొచ్చేసింది. మనం పర్ఫెక్ట్‌గా మ్యాథ్స్ వచ్చినట్లయితే ఇది బ్యాగ్ కూడా వచ్చేస్తది. అదేవిధంగా మడత పెట్టినప్పుడు మాత్రం అడుగు మడత పెట్టినప్పుడు ఒక్కసారి ఒక 2, 3 సార్లయితే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తది. చూడండి కింద గూడా మనకు సైడ్ ఎంతైతే వస్తదో అడుగు భాగం కూడా అంతే వస్తది. చాలా ఈజీనే ఇది చేసేది. మీకైతే కొంచెం ఫస్ట్‌లో అయితే కొంచెము ఒక 2, 3 బ్యాగులు మడత పెట్టినారనుకోండి, అడుగు భాగం వచ్చేసిందనుకోండి, మళ్ళీ మీకు అన్నీ ఈజీ అయిపోతాయి. చూడండి ఇలా అయితే బ్యాగ్ అయితే నేను తాళ్ళైతే కట్టేసినాను. పంచింగ్ మిషన్‌లో పంచింగ్ ఏసుకోవాలి. నా దగ్గర అవైలబుల్ లేదు. అదేవిధంగా ఆ రంధ్రాలకైతే ఇనుములో వస్తది. దాన్ని పెట్టి సుత్తిలో కొట్టేస్తే నీట్‌గా అది చినిగిపోకుండా గూడా ఉంటది. చాలా బావుంటది. ఇది ప్లాస్టిక్ బంద్ చేయడానికనేసి ఇది నేర్పించినారు మాకు. ఇది చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే నేర్చుకోండి. ఇంకా వేరే వాళ్ళకి కూడా నేర్పియండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే మళ్ళీ వీడియో అయితే చేయమనే చేస్తాను. ఎందుకంటే మీకు అర్థం కాలేదంటే మళ్ళీ వేస్ట్ అయిపోతది కదా! అందుకనేసి. అదేవిధంగా మా వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.